మెగా ఫ్యాన్స్ మధ్య ఉన్నటువంటి వార్ ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చేరిందా? ఏమో! అంటే రీసెంట్‌గా కొన్ని ఏదైతే సిట్యుయేషన్స్ కనిపిస్తుందో దానికి నిజం అన్నట్టుగానే కనిపిస్తుంది. మొన్నటి వరకు ఎప్పుడైతే జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్ చేసి ప్రచారానికి వెళ్ళినటువంటి బన్నీ, అల్లు అర్జున్‌ని మనం చూసాం. వెంటనే దానికి సంబంధించి చాలా రచ్చ రచ్చ అయిపోయింది. ఆ ఫ్యామిలీలో కూడా ఆ గ్యాప్ అనేది కనిపిస్తా వచ్చింది. కానీ ఎప్పుడు బయటపడి బయటకి చూపించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఎలక్షన్స్ తర్వాత అటు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అల్లు అరవింద్ గారు చాలా సార్లు వెళ్ళొచ్చి ఉన్నా కూడా ఆ గ్యాప్ అనేది మాత్రం ఫ్యాన్స్ మధ్య గాని, ఆ ఫ్యామిలీ మధ్య గాని ఎంతో కొంత ఏదో ఒక టైంలో కనిపిస్తానే వచ్చింది. ఫ్యాన్స్ మధ్య అయితే ఒక వారే నడుపుకుంటూ వచ్చారు. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి. మా అల్లు అర్జునే గొప్ప అని చెప్పి అల్లుకి సంబంధించినటువంటి ఫ్యామిలీ. ముఖ్యంగా 'పుష్ప' సినిమాతో ఇది ఒక తారాస్థాయికి చేరిపోయిందనుకోవాలి. ఎక్కడ అంటే అల్లు అర్జున్ తన ప్రవర్తనతో, తన యాటిట్యూడ్‌తో, తన హావభావాలతోనే తనొక యాక్టర్‌ని, అది కూడా ఒక సూపర్ స్టార్ యాక్టర్‌ని, నేనెక్కడ చిరంజీవి ఫ్యామిలీ నుంచి రాలేదు అని చెప్పుకునేటువంటి ప్రయత్నంతో పాటు, నాకు ఓన్‌గా వచ్చినటువంటి ఈ ఆర్మీ అనుకునే పేరుని అంతా కూడా నేను సంపాదించుకున్నానని చెప్పటం. అంటే గతంలో ఆ ఫ్యామిలీ తను ఎంత కాదన్నా సరే, మెగాస్టార్‌ని చూసి మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తోనే ఆయన హీరోగా అయ్యారని చెప్పి అందరికీ తెలుసు. ఆయన్ని హీరోగా చూడటం మొదలుపెట్టింది చిరంజీవి గారి కుటుంబం నుంచి వచ్చాడని, ఆయనలాగా డాన్సులు చేయగలుగుతున్నాడు, ఆయనలా ఫైట్లు చేయగలుగుతున్నాడు, ఆయనలా యాక్టింగ్ చేయగలుగుతున్నాడు అని చెప్పే చాలామంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ గారు సెపరేట్ ఓన్ బ్రాండ్ బిల్డింగ్ అనేది చూసుకుంటా కనిపించకుండా చేద్దాం అని చెప్పే ప్రయత్నంలో కొంత తడబాటుకు గురయ్యారు. కొంత విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అరెస్ట్ అయినప్పుడు కూడా అది చాలా ఎక్కువగా కనిపించింది. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఆ యాటిట్యూడ్ చూపించటం, అది కూడా ఆయనకి చాలా మైనస్ అయినటువంటి పరిస్థితి. అప్పుడే ఆ తర్వాత దానికి ఆయన అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు. ఆయన మళ్ళీ చిరంజీవి గారి ఇంటికెళ్ళి, నాగబాబు గారి ఇంటికెళ్ళి, చిరంజీవి గారు కూడా అరెస్ట్ అయినప్పుడు వెంటనే వీళ్ళ ఇంటికి వచ్చినా కూడా అది ఎక్కడ ఆగల. పోనీ ఇక్కడితో బానే ఉంది. ఇక్కడి దాకా కొంత ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకునే టయానికి దానికి ఆజ్యం పోసేలాగా మళ్ళీ మొన్న అల్లు అరవింద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఏంటంటే కంప్లీట్‌గా ఒక సినిమాని ఇలా చేసావు, ఒక సినిమాని అలా లేపావు, 'చిరుత' సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ అంత సూపర్‌గా లేదు అనే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం. ఒక పక్క దీనికి ఒక ముందు రోజే అల్లు అరవింద్ గారు మాట్లాడక ముందు రోజే చిరంజీవి గారు మాట్లాడడం, నాకు నా కుటుంబ సభ్యుడిగా 'పుష్ప' సినిమా తీసినటువంటి అల్లు అర్జున్ కూడా చాలా మంచి హిట్ అయింది. ఎవరైనా సరే సినిమా హిట్ అయితే నాకు హ్యాపీ. డెఫినిట్‌గా వాళ్ళని ప్రోత్సహించాలి. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే తెల్లారి అల్లు అరవింద్ గారు కూడా మళ్ళీ పెట్టి నేను రామ్ చరణ్‌ని అలా అనుండకూడదేమో, నా ఉద్దేశ్యం అది కాదు. మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగే వేరు అని చెప్పే ప్రయత్నం చేశారు. మా ఇద్దరికీ చాలా మంచి బాండింగ్ ఉంది. మేమిద్దరం కూడా చాలా బావుంటాం. నాకున్నటువంటి ఏకైక మేనల్లుడు, తనకున్నటువంటి ఏకైక మేనమామని నేను. సో, ఈ రిలేషన్ మాకుంది. మా ఇద్దరి మధ్య వచ్చే చిన్న మీరు ఎప్పుడు క్రియేట్ చేయొద్దు అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు దీనికి ఆద్యం ఇంకా పెరిగేలాగా రామ్ చరణ్ గారు ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ని అన్‌ఫాలో చేయటం వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? మామ ఎప్పుడైతే అల్లు అరవింద్ గారు మాట్లాడినటువంటి మాటలకు హర్ట్ అయ్యి, ఆయన్నేమి చేయలేక ఏదైతే యాటిట్యూడ్ చూపిస్తున్నటువంటి అల్లు అర్జున్‌ని బేస్ చేసుకొని అల్లు అరవింద్ గారు కూడా అలా మాట్లాడి ఉంటారని ఏమన్నా ఇంటర్నల్‌గా ఏదన్నా జరిగిందా? ఇప్పటికిప్పుడు అన్‌ఫాలో చేయటం దేని గురించి ఏంటి అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ మనందరికీ తెలుసు. ఆయన ఎంత అంటే ఒక హిట్‌ని తలకి ఎంత ఎక్కించుకున్నారో, దాని తర్వాత ఎంత దానివల్ల విమర్శలొచ్చాయో, దాని నుంచి ఇంకా తేరుకున్నటువంటి మరి అల్లు అర్జున్ దానికి కొనసాగింపుగా ఏమన్నా కార్యక్రమాలు చేశారా? అందుకే సద్దుమణిగింది అనుకున్నటువంటి వివాదాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇంటర్నల్‌గా అంటే ఇప్పటివరకు ఫ్యాన్స్ మధ్య వారుందని మాత్రం బయటికి కనిపించింది. కానీ ఎప్పుడు ఫ్యామిలీలో ఆ పొరపచ్చాలు బయటికి చూపించే ప్రయత్నం కూడా ఆ 2 ఫ్యామిలీలు కూడా చేయల. కానీ ఇప్పుడు మరి 'రామ్ చరణ్' ఎందుకని ఆ ప్రయత్నం బయటికి చేస్తున్నారా? లేదా ఇంటర్నల్‌గా నిజంగానే ఈళ్ళ ఫ్యాన్స్ వార్ తీసుకెళ్ళి ఇప్పుడు కుటుంబ వారి కింద మారిందా అనేది తెలియట్లేదు. డెఫినిట్‌గా ఇక్కడ 'రామ్ చరణ్' గారిని, మెగా ఫ్యామిలీని ఎప్పటినుంచి చాలా ఇబ్బంది పెట్టాలనుకునేటువంటి చాలామంది వ్యక్తులున్నారు. వాళ్ళలో మరి అల్లు అర్జున్ ఎందుకని వాళ్ళని కాదని బయటికి రావాలనుకుంటున్నాడనేది కూడా తెలియట్లా. సో, కంప్లీట్‌గా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు ఏంటి? దీనికి మళ్ళీ కారణం అల్లు అర్జున్ యాటిట్యూడేనా అనుకునే తరహాలో అయితే కొన్ని సిట్యుయేషన్స్ అయితే రీసెంట్‌గా మరి జరిగినాయి. మరి దాని గురించే
ఆయన అన్‌ఫాలో చేశారా అని మాత్రం అనుకోవాల్సొస్తుంది.